హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ శంకర్ గౌడ్. మీరు ప్రతి విషయంలోనూ లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్లీజ్ దయచేసి తెలంగాణ సోదరులందరికీ ముఖ్యంగా మీ అందరికి చెప్పడం ఏంటంటే మన ఛానల్ను లైక్ చేయండి. ఎల్లవేళలా మన ఛానల్తో నా గొంతుకుతో నేను ఎప్పుడు మీ ముందు ఉంటాను. కాబట్టి ఈరోజు న్యూస్లో ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం. మహబూబ్ నగర్ ప్రజా దీవెన సభ వేదికగా సీఎం రేవంత్ హెచ్చరిక. కాంగ్రెస్ సర్కారును పడగొట్టే దమ్ము ఎవరికి లేదని వ్యాఖ్య. పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా అని ప్రశ్న. ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏమంటుందంటే మా ప్రభుత్వం జోలికి వస్తే బాగుండదు, అంతు చూస్తాము అంటున్నారు. అంటే వాళ్ళు వచ్చి 3 months కాకముందుకే ఈరోజు గత ప్రభుత్వము కార్యకర్తల నుంచి కొన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానళ్ళ నుంచి తర్వాత వాళ్ళకున్న చెంచగాళ్ళ నుంచి ఈరోజు కుటుంబ పరిపాలనకైనా అందరు కలిసి ఒక వ్యతిరేకత తీసుకొచ్చి వాళ్ళని ఏదో అవిశ్వాస తీర్మానం పెట్టి వాళ్ళ పర్సంటేజ్ను పడగొడదాము, మళ్ళీ మనము అధికారంలోకి వద్దాము, మన అధికారము ఇంకా మనమే ఉన్నామనంతా మనసులో ఒకటి పెట్టుకొని ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీని అవహేళన చేస్తున్నారు. కాబట్టి సీఎం రేవంత్కు కోపం వచ్చి ఈ మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు అధికారంలో, కేంద్రంలో, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి ఇందిరమ్మ రాజ్యము మేము ఉండకూడదా? 6 నెలలే ఉండాలా? ఏ దేవుడు చెప్పిన బాధ ఇది? ఏ ప్రజలు చెప్పిన బాధ? ఎందుకు మేము ఉండొద్దు? మేము చేసిన తప్పేంది? గత ప్రభుత్వాన్ని మొత్తము ప్రజలు నాశనానికి కింద తుంగల తొక్కిన తర్వాత వాళ్లకు రైటే లేనప్పుడు ఆ ప్రజలు తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రశాంతంగా ఉన్న ఆ సంతోషాన్ని ఉండనీయకపోవడము, గత ప్రభుత్వము నెత్తికెక్కించుకొని చెలరేగుతూ ప్రజలను నానా రకాలుగా కాంగ్రెస్ పార్టీని ఆవిర్భావం మొత్తం ఏంటంటే ఒక జ్వాల స్వేచ్ఛ లేకుండా, దయాకరణతో లేకుండా, దుర్మార్గ పరిపాలన, దుర్మార్గం మాటలతో మమ్మల్ని ఏలన చేస్తుందని రేవంత్ సర్కారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పేదల ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనియరా? అంటే మీరు నవాబు పరిపాలన చేస్తే 10 సంవత్సరాలు ఉండాలా? సిగ్గు శరము లజ్జ ఏమి లేదా మీకు? అంటే న్యాయము ఎక్కడ లేదా? ధర్మము లేదా? న్యాయపరంగా ధర్మంగా మేము ప్రజల గురించి ప్రజల సేవ చేయడానికి వస్తే మమ్మల్ని 6 నెలలు ఉండనియరా? ఇది ఎక్కడి న్యాయము అనేసి కాంగ్రెస్ పార్టీ ఎదిరిస్తుంది.